సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేసిన హుస్నాబాద్ మండలం కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులతో చీపుర్లతో కొడుతూ దహనం చేశారు. అనంతరం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి ఆధ్వర్యంలో బాల్క సుమంపై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బులిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంకచందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే గారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో కల్వకుంట్ల కుక్క అయిన బాల్క సుమన్ రేవంత్ రెడ్డి గారిని అనుచిత మాటలు మాట్లాడుతూ చెప్పులు ఆవట్టడం జరిగింది. బిడ్డ బాల్క సుమన్ మీరేమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. ఒక రండా అన్నందుకు మీరు ఇవాళ ఈ మాట్లాడుతున్నారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీజేపీ మంత్రి అయిన కిషన్ రెడ్డిని రండా అని మాట్లాడినావు. మీరు మాట్లాడుతున్న సంసారం వేరే వాళ్ళు మాట్లాడితే వ్యభిచారం అనొద్దు, కానీ అనాల్సి వస్తుంది. ఇలా మీరు చేసే పరిపాలనలో ఆ రోజు మీరు ఈ ప్రజానికానికి మంచి మాటలు నేర్పుతారు అనుకుంటే వల్గర్ మాటలు మాట్లాడింది మీరు ఈ ప్రజలకు అనుచిత వాక్యాలు చెప్పి మాట్లాడి ఈ ప్రజాక్షేమాన్ని ప్రజారాజ్యాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు ఎవరంటే అది మీరు. రేవంత్ రెడ్డి మీదకి చెప్పులు ఆడటం కరెక్ట్ కాదు. ఇవాళ నేనే చెప్పినదండి. ఒక మహిళలందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి నీకే చెప్పినదండి వేసి నిన్నే చిక్కుకుంటే దగ్గర ఇవాళ నేను ఒక బొమ్మను చేసి అల్లరెక్కడైంది దగ్గరుంటే నేను చెప్పుతోనే కొట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. ఇట్లా తెచ్చుకోకుండా జాగ్రత్తగా మాట్లాడి ప్రజల్లో ఉన్నాం కాబట్టి మంచిగా మాట్లాడే విధానం నేర్చుకోమని బాల్కసుమన్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన ముందే 4-3 ఏళ్ల క్రితమే అన్నాని కేంద్ర మంత్రి అన్న మాటలను మరి రేవంత్ రెడ్డి గారు రేపే ప్రత్యేకంగా ఎల్లుండి ప్రత్యేకమైన ఇది అసెంబ్లీ డిబేట్ పెడుతుంది. మీరు ఖచ్చితంగా రావాలి. అవసరం అంటే మీరు బట్టలు కూడా తెచ్చుకోరి, మీ మందులు కూడా తెచ్చుకోరి, మీరు వినూరి. మీరు లేకుండా మేము ఏం చర్చ చేయం. ఏదైతే నీటి పంపకాలయో దాంట్లో పూర్తిగా మీ వైఫల్యం ఉందని నేను చెప్పినప్పుడు మీరు స్వాగతించాలి. దాని మీద అంబేద్కర్ ఇష్టాన్ని చెప్తా అంటాడు బాల్క సుమన్. ఈజీ చదువుకున్నా అని చెప్తా అంటాడు. మరి మొట్టమొదటి అదే మన వివేక్ సాబ్ మీద ఇంటి మీద 70 కేసులున్నాయి. ఆయన దగ్గర చెట్టు వాసనతో చెప్పింది. మరి ఇలా 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి గద్దర్ గారు ఏదైతే అంబేద్కర్ గారిని నమ్మిండో మరి గద్దర్ గారు 50 ఏళ్ల జీవితాలు కూడా ఈ రండా గిండా అనలేకపోయాడు. ఆయన ఏం చెప్పగలిగిండు? బానిసలారా లెండిరా, బానిస బతుకు వద్దురా, మనం అడగదింటే కడుపు నిండదన్నాడు. మరి ఆయన వారసులుగా అంబేద్కరిస్టుగా మరి బాల్క సుమన్ ఏం చేయగలుగుతాను? కేవలం కేసీఆర్ నిప్పుల కోసం ఇక్కడ మాట్లాడితే నేను ఎవరు సామాన్యులు ఆశిస్తారు కదా. రేపటి కాల్లా అక్కడ పోటీ చేస్తావు కావచ్చు, పోటీ చేస్తా అనుకుంటాను కావచ్చు. మననే 50,000 ఓట్లతో ఓడిపోయినాం. ఇంకా డిపాజిట్ అంతా రాదు. గుర్తుంచుకో, నిజమైన అంబేద్కరిస్టులు అందరూ మీరు వ్యతిరేకించాలి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఇలా ఈ మాత్రం మాట్లాడగలుగుతాను. మరి నువ్వు నిజమైన అంబేద్కరిస్టు అయినా, నిజంగా నీ ఒంట్ల అంబేద్కరిస్టుకు సంబంధించిన రక్తం ఉన్నా, నీ తల్లిదండ్రులు నిజమైన అంబేద్కరిస్టు అయినా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మంచి వాళ్ళు ఎక్కడైనా పోయి చెప్పలేసుకుంటావా, భూమికి రాస్తావా, అది నీకే వదిలిపెడతాను.